అక్క స్వాతి గారు శైలజ గారు రాలేదా? లేదే, ఇగో వస్తున్నారు, వచ్చేస్తారు ఇప్పుడే. వాళ్ళ కోసమే వెయిటింగ్. ఓకే. ఇగో అక్క సాయక్క మార్కెట్ వెళ్ళింది, ఏదో మామిడికాయలు తీసుకొచ్చింది. అబ్బో, అక్క పుల్ల మామిడికాయలు కదా, ఇది పులిహార చేయవే, చాలా బాగుంటది. ఏంటి సజ్జు పులిహార? నిజమే, సజ్జు పులిహార బాగుంటది. ఎప్పుడో చాలా రోజులైంది తిని. ఇదో వీళ్ళు వస్తున్నారు కదా, చేద్దాం ఈ లోపు. సజ్జు పులిహారకి ముందుగా మామిడికాయలు పీల్ చేసుకుందాం అండి. ఇలా మామిడికాయ తొక్క తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని గ్రేటర్తో గ్రేడింగ్ చేసుకుందాం. ఈ మామిడికాయ సజ్జు పులిహార కూడా సేమ్ పులిహార లాగే మనం పోపులు తీసుకుంటామండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, అల్లం, చిన్నగా తరిగిన అల్లం అండి. ఇది నేను అల్లం చిన్న ముక్క కూడా పెట్టుకున్నాను. దీన్ని దంచి ముందుగా కలుపుతాను. కరివేపాకు, పచ్చిమిర్చి. నేను సజ్జు పులిహోర చేయడానికి లలిత బ్రాండ్ రవ్వను తీసుకున్నానండి. ఈ రవ్వ చాలా బాగుంటది. ఇంట్లో కూడా మనం చేసుకునే రవ్వ కూడా చేసుకోవచ్చు. మరపట్టి చేసుకుంటాం, లేదంటే తిరగలు పట్టి చేసుకున్న రవ్వతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే లలిత బ్రాండ్ చాలా బాగుంటుంది, అందువల్ల నేను ఇది తీసుకున్నాను. పొడిపొడిలాడుతూ కూడా చక్కగా వస్తుంది. ఇది ముందుగా స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టుకుందామండి. ఎందుకంటే దలసరిగా ఉండాలి, రవ్వ పొడిపొడిలాడుతూ వస్తుంది దలసరిగా ఉండడం వల్ల. ఇందులో మనం వాటర్ పోసుకుందాం. మనం లలిత బ్రాండ్ తీసుకుంటున్నాం కదండి, దానికి మాత్రం 1కి 2 వేస్తాను నేను. ఎందుకంటే ఇవి పాత బియ్యం కాబట్టి నీరు పడుతుందండి. అదే మన ఇంట్లో మామూలు బియ్యం ఆడుకుంటే కనుక 1కి 1.5 సరిపోతుంది. 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నానండి. నేను 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే పొడి పొడిగా ఉండడానికి. ఇందులో మనం కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. దీంతో నేను కొలుస్తున్నాను, 2 గ్లాసులు వస్తుంది. ఇది 1/2 కేజీ ప్యాకెట్, కరెక్ట్ గా 2 గ్లాసులు వస్తాయి. చూడండి. ఏంటి స్వాతి గారు, మళ్ళీ ఇయర్ రింగ్స్ మీద పడ్డారా? బాగున్నాయి. ఇది 2 in 1. ఇది 2 విధాలా పెట్టుకోవచ్చు. ఇలా ఎసరు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం వరినొక వేసుకుందాం. ఇలా మామూలుగా వేసేసుకోవచ్చు, ఉండలు కట్టదు కాబట్టి వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. ఇదిగో స్వప్న, ఇలా దించితే సరిపోతుంది. చిన్న పలుపు ఉంది కదా, చిన్న పలుపు ఉండగా దించేస్తే కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది కట్టేసి చల్లారి పెట్టుకుందాం. ఇందులోని నేను కచ్చపచ్చ కొట్టుకున్న అల్లం వేస్తాను. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇందులో వేస్తాను. మిర్చి, ఒక్క చిన్న చిటికెడు పంచదార. వీటన్నిటిని రవ్వ లోపల దాచేద్దామండి, ఎందుకంటే ఆ రవ్వకి ఈ సువాసన అంతా పడుతుంది. రవ్వని కొంచెం చల్లారి పెట్టుకుందాం. ఈలోపు పోపు వేసుకుందాం. చేసుకున్నారు అనుకోండి, అవి పాపం ఒళ్ళిపోతాయి, నల్లగా అయిపోతాయి. అదే ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసుకోవాలి. అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చినట్టు ఉండాలి. ఎలాగా మనం చెట్టు నుంచి కోయలేకపోతున్నాం, ఇలా అన్నా కోసుకోవచ్చు కదా. అలా అది చల్లారుతుంది కదా. ఈ లోపు మనం పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, శనగపప్పు, మినపప్పు, అలాగే వేరుశనగ పలుకులు వేసి కొంచెం కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగినాక ఇందులో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుకుందాం. ఇందులో పసుపు వేసుకుందాం, ఇంగువ. ఈ వేగిన పోపుని సజ్జలో వేసుకుని కలుపుకుందాం.
4 పచ్చిమిరపకాయలు తీసుకుని చాపర్లో వేసుకుని ముద్దలా చేసుకున్నామండి. కచ్చాబిచ్చాగా వస్తుంది. దీన్ని కడాయి పెట్టుకుని నూనె పోసుకుని కొంచెం అందులో ఈ పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని అందులోనే ఈ తురిమిన మామిడికాయ ఉంది కదా, అది కూడా వేసుకుని వేపుకోవాలండి. ఈ మామిడి తురుము కొంచెం ఇలా వేపుకోవాలి. వేపుకుంటే మనకి నిల్వ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు పచ్చి తురిమే అందులో కలిపేసుకుంటారు. ఒక రోజుకైతే పర్వాలేదు. మామూలుగా కొంచెం మరుసటి రోజుకి కావాలి కొంచెం. ఎప్పుడైనా ప్రయాణాల్లో 2-3 రోజులు మనం దూర ప్రయాణం చేసినప్పుడు ఇలా వేయించుకుని అలా పులిహోర చేసుకుంటే 2 రోజులైనా పడదు. ఈ టైంలోనే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి. కరెక్ట్ గా సరిపోయింది. ఇందులో ఉప్పు కనుక సరిపోకపోతే అప్పుడు ఇందులో మనం వేసుకొని కలుపుకుంటే మనకి కరిగిపోతుందండి. అందులో కలిసిపోతుంది మొత్తం. పులిహోర అనేది ఎప్పుడైనా సరే చేతితో కలుపుకుంటేనే దాని రుచి. అన్ని బాగా కలుస్తాయి. ఇలా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు గరిటెలతోని అట్లతో కలుపుకున్నా చేతితో ఇలా కలుపుకుంటే చక్కగా అన్ని కలుస్తాయి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేయించిన మామిడి తురుము సజ్జ పులిహోరలో వేసుకుని కలుపుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకుందాం. పులుపు సరిపోతే పర్వాలేదు, లేదంటే అది కూడా కలిపేసుకుందాం. మన రుచిని బట్టి కలుపుకోవచ్చు. అక్క వాసన భలే వస్తుంది. బాగుంటది. ఇది చేసిన వెంటనే కాకుండా సాయంత్రం గాని రేపు గాని తిన్నా ఈ రుచి పెరుగుతుందే తప్ప తరగదు. కూర అది. ఇది రకరకాలుగా అంటారు. సజ్జ పులిహార, రవ్వ పులిహార, ఇవి ఏవో చాలా చాలా పేర్లు అంటారు. ఏ పేరుతో పెట్టినా దీని రుచి ఒకటే. అబ్బా వాసన భలే వస్తుంది. కలవని అన్ని కలిసాక అప్పుడు తిను చక్కగా. ఇవే టేస్ట్ చూస్తాను. సూపర్. బాగా వచ్చింది. పులుపు అది సరిపోయిందా? బాగుంది. ఉప్పు లాస్ట్ లో కొంచెం లైట్ గా చిన్న ఆవపొడి వేసుకుంటే మరీ ఎక్కువ అవసరం లేదు. లైట్ గా వేసుకుంటే చిన్న టేస్ట్ బాగుంటుంది. ఓకే. చేదు రాదా అక్క? రాదు. అంటే ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. చల్లారాక వేసుకుంటే ఆవపొడి టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే. ఇప్పుడు చూడవే దీని రుచి అన్నీ సరిపోయినాయో లేదో. అమృతంలా ఉంది. సజ్జ పులిహోర రెడీ అయిపోయింది. స్వప్న, స్వాతి గారు రండి ఇందురు. అడిగారా మీరు? మీకు ఇష్టమా? మామిడికాయలు వచ్చాయి కదండి. చూడగానే నాకు తినాలనిపించింది. దాంతో చేయమంటే ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది సాయంత్రంకి ఊరితే ఇంకా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణాలు అవి చేస్తాం కదండి, 2-3 రోజులు ఢిల్లీ కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇది ట్రైన్ లో మేము పట్టుకుంటాం. మరుసటి రోజు టిఫిన్ కింద అది చేసుకుని పట్టుకుంటాం. బాగుంటది. చాలా బాగుంది. చాలా బాగుంది అక్క. ఓకేనా? మామూలుగా కాదు. చూసారు కదండి, ఈ సజ్జ పులిహోర రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.